కిందదిగో నీకే చెప్పేది అమ్మాయితోటే ఎక్కడికి పోతావే అమ్మ నీకే పదవే మీ నాయకుడు ఎవరు వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పు లేదా ప్రాణాలతో తప్పించుకుపోలేవు ప్రాణానికి భయపడే పిరికి పందలు మా ముఠాలు ఎవరు లేరు నీకు ప్రాణ భయం లేకపోవచ్చు ఇది మరీ మొండి ఘటనలా ఉంది ఉండు కుమార్ నేను అడుగుతాను పడిపోతుంది పడుకో ఆగు 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 నిన్నే ఆగు ఆగు ఆగలే ఆగు ఎక్కడికి పారిపోతావే చెప్పు కుమార్ వదలరాదాన్ని వదలనవే వాళ్ళ నాయకుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది ఫూల్ దాన్ని మన రహస్యంగా ఫాలో చేస్తే ఆగండి ఒకరిని కాల్చడానికి ఒక్క బుల్లెట్ చాలు ఇన్ని బుల్లెట్స్ వేస్ట్ చేశారు ఎందుకు మేడం నేను మీ శత్రువుని కాదు మిత్రుణ్ణి ఇదిగో మీరు వెతుకుతున్న బంగారం మీ వాళ్ళ దగ్గర నుంచి బంగారం లాక్కుపోయాడే ధైర్యవంతులన్నా ధర్మగుడు ఉన్న మనుషులన్నా మా బాస్ ఎప్పుడు బాగా లైక్ చేస్తారు రండి బాస్ దగ్గర తీసుకుపోతాను ఆ దుర్మార్గుని కట్టిపడేయండి రండి వెల్కమ్ యంగ్ మ్యాన్ వెల్కమ్ బాస్ వీరు వచ్చిన వేగం మాటలోని మాధుర్యం అందమైన విగ్రహం అన్నీ చూశారు రీనా స్నేహితులకు మనమితం సంతృప్తికరంగా ఉండాలి మైండెడ్ ఎస్ బాస్ Come on.
కమాన్. చలిగా ఉందా? వెయిట్. ఇప్పుడు ఎలా ఉంది? నాట్ బ్యాడ్. ఇదిగో తొడుకోండి, నేను డ్రెస్ మార్చుకొస్తాను. మిస్టర్ రాజా, మీ గురించి నీ తెలుసుకోవచ్చా? ఎవరిని తెలియకుండానే ఇంత గొప్ప స్వాగతం ఇచ్చారా? మా బాస్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. మీ బాస్ ఇలాంటి ప్రశ్నలన్నీ అడగమని? లేదు. బ్యూటిఫుల్. ఏమంటే ఈ పాటికి నేను ఎవరో ఆయనకు అర్థమై ఉంటుంది. మీ అమాయకత్వం చూస్తుంటే పరితాపంగా ఉంది. నాకెప్పుడో బోధపడిందండి. ఏమని? నిజంగా మీరు ఏ క్లాస్ డ్రైవర్, ఎక్సలెంట్ పర్సనాలిటీ, గొప్ప ధైర్యశాలి. ఆ పేరే? నాకు ఒక విషయం మాత్రం తెలియలా. ఏమిటది? చేతికి దొరికిన ఐశ్వర్యం అంతా ఏ మూర్ఖుడైనా అమాయకంగా తీసుకొచ్చిస్తాడా? మూర్ఖుడైతే తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నించాడు, పారిపోయి ఉంటాడు. మరి మీరెందుకు తీసుకొచ్చిచ్చారు? దానివల్ల మీకేమిటి లాభం? నేను అపరాధిలా పోయుంటే నాకు ఐశ్వర్యం మాత్రమే దక్కుండేది. నా సామర్థ్యానికి స్వాగత సన్మానాలు జరిగే. వెల్ మిస్టర్ రాజా, మీరు పట్టుకున్న వాడితో మీకు పూర్వ పరిచయం ఉందా? పూర్వం ఏం లేదు, పట్టుకున్నాకే పరిచయం అయింది. నిజంగా మీకు వాడికి ఏం సంబంధం లేదా? సంబంధం ఉన్న వ్యక్తి అయితే వాడికి సమాధి కట్టే చోటుకు పట్టుకొస్తానా? స్టూపిడ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? టూ ఇంటెలిజెంట్. డిన్నర్లో మళ్ళీ మనం కలుసుకుందాం.